సో వీఆర్ డన్ విత్ స్విమ్మింగ్ అండ్ ఆల్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసాం. సో ఇక్కడ పూల్లో ఇందాక ఫుల్గా ఆటలు ఆడేసాం. ఇది చూడు చూడదాను, పూల్లో ఆడేసాము. నౌ వీఆర్ గోయింగ్ టు అవుటింగ్. లేట్ అవుతుంది, సో ఎందుకో 2 points ట్రై చేయాలనిపించింది. దాన్ని నేను ట్వినింగ్. పద 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 పద, లేట్ అవుతుంది. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. బైక్ తీసుకున్నాము రెంట్కి, 700 per day అంట. సో కార్స్ అవైలబుల్ లేవు, న్యూ ఇయర్ టైం కదా, అస్సలు అవైలబుల్ లేవు. యా, సో వీఆర్ గోయింగ్ అవుట్. ఓ ఇక్కడ ఇందాక వచ్చినప్పుడే ఒకటి నోటీస్ చేసాము యాక్చువల్గా మేము. ఏంటంటే చిన్న బర్డ్ కేజ్లో పెట్టారు. ఏది అర్జున్, ఇది చూడు, రెడీ అయిన అర్జున్. ఇక్కడ ఒక ప్యారెట్ ఉంది, మీకు చూపిస్తాను. వావ్, బాగుంది కదా ప్యారెట్. ఫుడ్ ఇక్కడ తిన్నామా అర్జున్? ఓకే, మేము ఒక తెలుగు రెస్టారెంట్ చూసాము, అక్కడికి వెళ్తున్నాము. ఇంకా ప్యారెట్తో ఎంతసేపు ఆడతారు? వావ్, సన్ఫ్లవర్. వావ్, రేర్ కదా. తను సన్ఫ్లవర్ చూసావా? బాయ్ ప్యారెట్. మాట్లాడుతుందా చిలుక? హాయ్ హాయ్ చిలుక. ఏ వావ్, హాయ్ హాయ్ చిలుక. ఈ చిలుక 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 ముద్దుగా ఉంది కదా. అవును, నా వెనక చిలుక. ఇది చూడు ఇది చూడు, నా వెనక చిలుక ఉంది. ఇది చూడు దాన్వి. హ్యాపీ దాన్వి ఈజ్ వెరీ ఎక్సైటెడ్. స్విమ్మింగ్ పూల్లో సో మేమున్నది ఇది డెలింగియో, ఇక్కడ ఉన్నాము. అండ్ నా వీఆర్ గోయింగ్, ఈ బైక్ రెంట్కి తీసుకున్నాము ఇప్పుడు. సో ఈ బైక్లో వెళ్తాం. 700 per day. ధను ఎంత హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఆర్ యూ ఎక్సైటెడ్ చూసి? ఫస్ట్ మేము వెళ్ళబోయే ప్లేస్ ఏంటో నాకు కూడా తెలీదు, సారీ. ఈ ప్లేస్ బాగుంది కదా, చూడు పెద్ద పెద్ద. దాన్ని అట్లా చేయకూడదు. సో దిస్ ఇస్ హౌ ద గోవా వైబ్స్ ఆర్ గోయింగ్ ఆన్. స్టే ట్యూన్డ్. రోజు మీకు వీడియోస్ పోస్ట్ చేస్తా. 6 days ట్రిప్. ఫస్ట్ డే అయితే ఇప్పుడు జస్ట్ రెడీ అయ్యాము. నెక్స్ట్ ఎక్కడ వెళ్ళబోతున్నామో నాకు కూడా తెలీదు. సో చూద్దాము ఎక్కడికి వెళ్ళబోతున్నాము. వీఆర్ జస్ట్ టేకింగ్ ద బైక్ అండ్ సో బైక్ ఒకసారి చెక్ చేసుకుందామని. నౌ వీఆర్ గోయింగ్ అవుట్. ధను బేబీ, నాతో పాటు వెనక కూర్చుంటావా? ఓకే, నేను కూర్చోబెట్టుకుంటా. ఎస్. వావ్, బనానా ట్రీస్ బాగున్నాయి కదా. అక్కడ అరటిగల్లో చూసావా ఎంత బాగుంది. ప్యారెట్ కీకి అంటనే ఉంటది. లెట్స్ గో లెట్స్ గో. ఇలా బయలుదేరాము. ఫ్రెండ్స్, వ్యూ అయితే అదిరిపోయింది. ఈ కోకోనట్ ట్రీస్తో చాలా చాలా బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్ గోవా మ్యాడ్లీ క్రేజీలీ. రైట్ ధను? నేను దెబ్బ తాకించుకుంది. జాగ్రత్తగా ఉండాలి తనమ్మా. సో ట్విన్ చేద్దామని చెప్పేసి ఇద్దరము 2 ponies వేసుకొని చక్కగా తయారైపోయాం కదను. యా, తెలుగు రెస్టారెంట్కి వెళ్తున్నాం మేము యాక్చువల్గా. ఇక్కడ నియర్ బైలో ఒక తెలుగు రెస్టారెంట్ ఉంటుందంట, సో అది చూస్తున్నాం. యా, వచ్చేసాం మా ఆంధ్ర రుచులు. వీఆర్ తెలుగు రెస్టారెంట్. మా ఆంధ్ర రుచుల దగ్గర వెయిట్ చేస్తున్నాము. చాలా క్రౌడీగా ఉంది. 10 minutes వెయిట్ చేయమన్నారు. డాల్ఫిన్ సర్కిల్. ఈ డాల్ఫిన్ సర్కిల్ నుంచి రైట్ తీసుకుంటే ఇక్కడ మన ఆంధ్ర రుచులు. ఇక్కడ ఫుడ్ బాగుంటుందంట. వేరే బ్రాంచ్ దగ్గరికి వెళ్తే క్రౌడీగా ఉంటే వాళ్ళు ఈ బ్రాంచ్కి రమ్మన్నారు. సో ఈ బ్రాంచ్ మన ఆంధ్ర రుచులకి అయితే మేము వచ్చేసాము. చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుంది. ఓకేనా దాను? ఫస్ట్ ఆంధ్ర ఫుడ్ ఒకటి డ్రమ్ స్టిక్ కర్రీ. దెన్ చాలా ఆకలిగా ఉంది కదా దాను. దాను ట్రై దిస్, ఇది బాగుంటుంది. దేనికైనా నో చెప్తావు. వాళ్ళు స్వీట్ తింటే కదా. ఇది నీ ప్లేట్. అది రోహాన్స్ అన్నట్టు. మన ఆంధ్ర ఫుడ్. నెయ్యి నెయ్యి అందులో ఉందేమో చూడు. పెట్టిదాను వైట్ రైస్ నెయ్యి అన్నిటికీ నో చెప్తున్నా. 4 అవుతుంది, ఆకలి వేయట్లేదా? గ్లాస్ అడుగుదాం. మాకు దానివి తినాలి. ఇంకా ఫ్రైడ్ రైస్ వచ్చింది, దానివి వాళ్ళది రైస్. కొంచెం గీ వేయాలా? అవసరం. దానివి అండి. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. పొడులు అన్ని, రైస్ కూడా. ఫుడ్ టేస్ట్ ఉందా? వాడికి స్పైసీ అర్థం కావచ్చు. భోజనం చేసాము.
పారా రోడ్ మొత్తం కోకోనట్ ట్రీస్గా ఉంటుంది. సో చూడండి, నా వెనక చూస్తున్నట్టయితే ఫుల్ ఆఫ్ ట్రీస్. నేను రివర్స్ క్యామ్ పెట్టి కూడా చూపిస్తాను మీకు. పారా ఎలా తిరుగుతూ ఉంటారంట. సో బాగుంది కదా పారా రోడ్. అన్ని కోకోనట్ ట్రీసే, మనకు చుట్టూ కోకోనట్ ట్రీసే. చిన్న నారో అనమాట. మీరు చూస్తున్నట్టయితే మీరు వావ్ అనిపిస్తుంది. నౌ వేర్ ఆర్ వి దాన్ని పారా రోడ్లో ఉన్నాము. సో వావ్ ఇలా ఉంటుంది పారా రోడ్. సో ఇప్పుడు మేము ఇక్కడ ఒక పారా రోడ్లో ఒకటి ఉంది, అంటే చిన్న పార్క్ లాంటిది, అక్కడికి వెళ్తున్నాం. దాన్ని వేరా దాన్ని పారా రోడ్. రువాష్ ఇట్రా, ఇది ఆ పాయింట్. వీఆర్ గోయింగ్ ఇన్ సార్. అవునా, టికెట్ తీసుకోవాలి పద. ఇక్కడ ఎంట్రీ టికెట్ 50 రూపీస్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. మా రుహాన్స్ అండి వెళ్ళిపోయారు, అసలు ఎక్కడ అవుతారు, వెళ్ళిపోయారు. పిల్లలకి ఫ్రీ ఎంట్రీ, పెద్దవాళ్ళకి 50 రూపీస్ టికెట్. వా రుహాన్స్ కూర్చో, సిట్ డౌన్, ఐ క్లిక్ పిక్చర్, స్టాండ్. వావ్ రుబేబీ. ధను ఇట్రా, అన్నతో పాటు నీకు కూడా ఫోటో తీస్తా. ఫొటోస్ క్లిక్ చేసుకోవడానికి ఈ పాయింట్. ఫ్రాక్తో కావాలా? ఇక్కడ బైక్ పార్క్ చేయడానికి వెళ్ళాడు అర్జున్. సో మనకి ఇక్కడ ఇలా ఉంది, చిన్న చిన్న ఫోటో పాయింట్స్ ఉన్నాయి అన్నీ. అండ్ ఇక్కడ చిన్న రూస్టర్, జస్ట్ ఫోటో పాయింట్ ప్లేస్. మా పాప పిల్లలతో వస్తే కొంచెం కష్టమే, ఒక దగ్గర ఉండట్లే అసలు వెళ్తా. వావ్ ధను సూపర్. ఏంటిది అది? ఏంటది? మష్రూమా? ఇట్రా ధను, చూడు చూడు, క్లిక్ చేస్తున్నా. ధను బేబీ, వీకెండ్ కాబట్టి చాలానే క్రౌడీగా ఉంది. సో అదంతా పారా రోడే. రూస్టర్, హెన్ అన్నీ ఉన్నాయి. అక్కడంతా కూడా పారా రోడే వ్యూ. సో దిస్ ఆల్ పారా రోడ్. రుహాన్స్ వచ్చేస్తున్నాడు. చిన్న బటర్ఫ్లై. నాన్నేరి రా. సో దాన్వి రా. ఓకే హ్యాపీ. స్నేల్ షేప్ కూడా ఇందాక లాగా పెట్టు. హ్యాండ్స్. ఎస్ ఎస్ స్నేల్. అలాను. వావ్ అన్వి ఈజ్ ఎంజాయింగ్ విత్ స్నేల్. డూయింగ్ ఎంజాయింగ్. ఓ గుడ్. దట్స్ ద పారా రోడ్. దాని వెనకాల ఉన్నది వ్యూ అయితే అద్దరిపోయింది. సో ఇదే పారా రోడ్, చాలా క్రౌడీగా ఉంది ఈరోజు. ఇక్కడ ఒక వ్యూ, ఇది ఎంట్రీ టికెట్ 50 రూపీస్, పిల్లలకి మొత్తం ఫ్రీ. ఇక్కడ ఎంత క్రౌడీగా ఉందంటే అసలు. నా వెనుకున్నది అక్కడంతా పారా రోడ్ అనమాట. సో ఈ రోజుకి ఒక్కటే ప్లాన్ చేసాము, రాగానే స్విమ్మింగ్ పూల్లో వాటర్లో ఆడడం, తర్వాత నెక్స్ట్ అక్కడ ఫుడ్ తినడం, తర్వాత ఈరోజు ఇక్కడ ఎంజాయ్ చేయడం కదా ధను. ఇది ఇక్కడ కూడా వ్యూ బాగుంది కదా, ఫ్రాక్స్ అని, క్రేజీ ఫ్రాక్స్, క్రేజీ క్రేజీ. దా పద పద పద, అందరు కూర్చోండి అక్కడ ఒక్కొక్క పొజిషన్లో. ఎవరితో నన్ను తీస్తా జల్దీ. బైక్ తర్వాత ఇగో ఎత్తుకో. చలో అసలు రుహాన్స్కి ఫొటోస్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు, క్వైట్ ఆపోజిట్ మీ. నాతో దాగుడు మూతలు ఆడుతున్నా. అసలు రుహాన్స్ ఎక్కడున్నాడు? నాతో ఆటలు ఆడుతున్నారు వీళ్ళు. ఆగా, అది రోడ్ నా డేంజర్, నాకు కనబడట్లేరు ఏంటి వీళ్ళు.
డేంజర్ డేంజర్ వెనకాల ముళ్ళు ఉన్నాయి. ఈ కొబ్బరి చెట్టుల మధ్యలో పాపతో స్కూటీ డ్రైవ్ చేయడం ఎంత హ్యాపీగా ఉందో. వావ్, వీఆర్ ఎట్ టారా రోడ్. రోహాన్స్కి అర్జున్కి కూడా వీడియో తీద్దాం అనుకుంటున్నాం మేము. సో నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళి దాన్వి రోహాన్స్ రోడ్ మీదకి వెళ్ళొద్దు, అస్సలు వెళ్ళకూడదు. దాన్వి డ్రైవింగ్ బైక్. వావ్, ఆన్ ప్యారా రోడ్. ధను సూపర్. దాన్వి సూపర్. స్పీడ్గా వస్తున్నది. ఏమైంది, స్టాండ్ అయ్యలేదా అర్జున్? ఏమైంది చూడు. గుంగమూతి పిల్ల రోడ్లో అది చూడు, ఎక్స్ప్రెషన్ ఎట్లిస్తుంది. ఇట్లా నెక్స్ట్ చకోడా వెళ్తున్నాము. ఇక్కడ పడేటట్టుంది. దాను బాబా టయర్డ్ అయిపోయింది. దాన్ని టయర్డ్ అయ్యావా? ఇలా బైక్ మీద తిరుగుతుంటే చల్ల చల్లగా హాయిగా ఉంది కోకోనట్ ట్రీస్ మధ్యలో, కానీ చాలా హ్యూమిడ్ సఫికేటింగ్గా ఉంది. ఈ సీజన్ కాబట్టి డిసెంబర్ సీజన్ బాగున్నట్టు. రాగానే కొంచెం వేడి అనిపించింది, కానీ హ్యూమిడిటీలో ఇప్పుడు పర్లేదు, తిరగొచ్చు. హ్యాపెనింగ్ సిటీ గోవా అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది. తాగితేనే గోవాకి రావాలా అసలు? మీరు తాగరు, మీరు నాన్ వెజ్ తినరు, ఎందుకు గోవా వెళ్తారు అని అనుకుంటారు. తాగకపోయినా తినకపోయినా వ్యూ ఎంజాయ్ చేయడానికి రావచ్చు. ఇట్స్ వెరీ హ్యాపెనింగ్. సో మా డెస్టినేషన్కి దగ్గరలో ఉన్నాం. ఇది 4th రూట్. ఈ రూట్లో వెళ్తే యా అలా పైకి వెళ్తే వచ్చేస్తుంది. ఫైనలీ వీఆర్ ఎట్ బీచ్. దాను ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ కదా ఇది. దానివి ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసింది కూడా దానివి కోసమే. పాపం దాని బర్త్డే అప్పుడు తనకి పెప్పా షో అని అదని ఇదని నేను రిషికొండ బీచ్ అప్పుడు దానివి తీసుకురాలేదు. సో ఇది స్పెషల్లీ దానివి బర్త్డే కోసం గోవా. షీఈ్ హ్యాపీ టు సీ బీచ్. దానివి ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ కదా దాను. వావ్, రూ వెయిట్ చూడు. సెకండ్ బీచ్ ఎక్స్పీరియన్స్ కదా నానేడి. అండ్ మాకు కూడా ఫ్యామిలీ ట్రిప్ లాగా ఉంటుందని వి జస్ట్ ప్లాన్ ఇట్. వెయిట్ దాను అమ్మ చేయొద్దు. ఫైనలీ వి 4 ఆర్ అట్ బీచ్. ఇయర్ ఏంటో అలా కలిసి వచ్చింది. బీచ్లు. చలో దాన్వి డోంట్ గో. దాన్వి కేర్ఫుల్గా ఉండాలి. సో ఇలా ఫైనలీ వి ఆర్ అట్ బీచ్. ఇదేం బీచ్ అర్జున్? వావ్ అర్జున్, ఇదేం బీచ్ అర్జున్? రాగటార్ బీచ్ అంట. అర్జున్తో ఉన్నా దానురా. ఫైనలీ వి ఆర్ అట్ బీచ్. దాన్ని జాగ్రత్త అమ్మా, నువ్వు జాగ్రత్త. వావ్ దాను మీ అండ్ దాన్ని ఆర్ అట్ బీచ్. రూ వావ్ ఇక్కడనే ఉంది. అంటే అంత ఇట్లా ఎత్తు లో లాగా లేదు, స్ట్రైట్ గానే ఉంది. దానురా. వా లోపలికి బయటికి అటు అటు చికెట్ ఖరీదు. వాడికి తీయకు. దాన్ని నీకు వీడియో తీస్తారా? No, come back. రండి. వావ్ రూ
రండి రండి. రూ హ్యాపీ రావాలి. అర్జున్ దాన్వి రూ. సో ఫైనల్లీ మీ రుహాష్ అర్జున్ ఇటు అర్జున్ అండ్ దాన్వి we four are at beach. రూ 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 డేంజర్ నాన్న, అట్లా ముందుకు వెళ్ళకూడదు అమ్మకి చెప్పకూడదు. దా అసలు హద్దే లేదు. అన్న సరిగ్గా ఆడదామని చెప్పేసి పరిగెత్తింది, కానీ తను ఆ వేవ్ ఫోర్స్కి చిన్నపిల్లలు తట్టుకోలేరండి. అసలు టపీమని పడిపోయింది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎక్స్ట్రా డ్రెస్ అయితే కంపల్సరీగా తెచ్చుకోవాలి మనము. ఎక్స్ట్రా క్యాప్స్, డ్రెస్సులు అన్నీ వాటర్ బాటిల్, ఫుడ్, ఎవ్రీథింగ్ మనం క్యారీ చేయాలి. పిల్లలతో ఉన్నప్పుడు ఎక్స్ట్రా అలర్ట్గా ఉండాలి. ఎంత అలర్ట్గా ఉన్నా వాళ్ళు దెబ్బలు తాకించుకోవడం కామన్, కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్త, నన్ను అమ్మ చేయొద్దు. రూ 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 వా వచ్చి వెళ్తున్నా. వా సూపర్. రూ జాగ్రత్త, రూ జాగ్రత్త, రూ జాగ్రత్త. వాడు చేస్తూనే ఉన్నాడు, చెప్పినా వినట్లేదు. రూ ఇట్లా అమ్మ దగ్గర. రూ 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 ఇచ్చాడు. ఇడలు నేను వస్తారా, ఏం చేస్తూనే ఉన్నాడు. ఇది వాడు సెకండ్ బీచ్ ఎక్స్పీరియన్స్. రూ 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 అక్కడ స్పీడ్ బోర్డ్ చూడు. ఎస్ 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 రూ కేర్ఫుల్ కేర్ఫుల్. నానా కేర్ఫుల్ 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 కేర్ఫుల్. రూ పడితే డేంజర్. రూ ఎక్స్ట్రా డ్రెస్ ఉండాలి. డేంజర్. రూ 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 వద్దు. దా రూ రా. అసలు ఆపడం కుదరట్లేదు రూ ఆన్సి నాకు. అసలు నేను ఈరోజు డ్రెస్ ఫిట్ చేసుకోవాలనుకో. రూ ఇట్లా ఆల్రెడీ అయిపోయింది నా సరదాగండి. నేను అక్కడే ఫుల్ ఎంజాయ్ చేసేదా. రూ 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 ముందుకు వెళ్ళకూడదు. రుహాన్స్ ముందుకు వెళ్ళకూడదు. రా డేంజర్ డేంజర్. బీచ్ లో ముందుకు వెళ్ళకూడదు. మా అబ్బాయిని ఆపడం నా వల్ల కావట్లేదు. వాళ్ళ నాన్న దాన్ని చూసుకుంటాడు. రుహాన్స్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు రా రా కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్. పిల్లలతో చాలా కేర్ఫుల్గా ఉండాలి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అస్సలు ఉండొద్దు. వేవ్స్ని అసలు నమ్మొద్దు మనము. పిల్లల్ని అలా అమ్నాతం వెనుకకి లాగేసుకెళ్తుంది. సో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్లీ అవర్ ఫ్యామిలీ పిక్ అట్ బీచ్. ఇది ఫస్ట్ పిక్ యాక్చువల్లీ. నలుగురం కలిసి వెళ్ళింది అయితే ఫస్ట్ టైమే. రుహాన్స్ రావాలి, అస్సలు వినట్లేదు రుహాన్స్. నేను ఇదే రీజన్తో ధన్విన్ రుహాన్స్ హ్యాండిల్ చేయలేనని నేను రిచ్కొండ బీచ్ అప్పుడు ధన్విన్ తీసుకెళ్ళలే. ఇప్పుడు ధన్వి టప్పీల్ మన పడిపోయింది. ఒక సెకండ్లో ఇలా వచ్చింది, అలా పడ్డ డ్రెస్ చేంజ్కి వెళ్ళింది. రూకమ్ సో లైటింగ్ కావాలంట. ఏ వీడియోనే రావట్లేదు. ఎంత मैं बोल रही ना हम लोग कम में सीख लो भैया, बिजनेस कर रहे, सीख लो. सुपर सुपर सुपर. वाव दानू बेबी, दानू वाव సూపర్ సూపర్. కూర్చో కూర్చో. ఇది యాక్చువల్గా మాకు చాలా ఎక్కువ చెప్పారు. నేను మాత్రము బార్గెన్ చేసి 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 100 200కి కొనేసా. వావ్ దాను నువ్వు పెట్టుకో స్పెక్స్ తొందరగా. సూపర్ సూపర్ వాష్ లూజరా నైస్. వావ్ రాబిట్ లైట్ వస్తుంది. లైట్ ఆన్ చేసి దానికి Danvi at beach.
ధను రిలాక్స్ అవుతున్నావు ధను. వావ్ ధను స్మైల్. ధను రిలాక్స్ అవుతుంది ధన్వి. ఎంజాయ్ పిజ్జా ధన్వి యమ్మీ. ప్రిపేరింగ్ మ్యాగీ ఇన్ ద రూమ్. ఇక్కడ ఫుడ్ అంత హైజీన్ అనిపించట్లేదు, అందుకే హోమ్ మేడ్ ఏదైనా రేపు రైస్ వండుతాం. ఈ రోజు మట్టుకైతే మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాం. దూరం దూరం రుహాన్స్, దూరం దూరం దూరం. ధన్వి అండ్ రుహాన్స్ ఆర్ ఎంజాయింగ్ మ్యాగీ. ప్రస్తుతానికి కర్రీ రైస్ అదంతా కాకుండా సింపుల్గా మ్యాగీ ప్రిపేర్ చేసాము. అండ్ రుహాన్స్ వాంటెడ్ డామినోస్ పిజ్జా, అది కూడా తెప్పించాము. దట్స్ హౌ దే ఆర్ ఎంజాయింగ్. యా చాకోలా ఆల్సో దే హ్యాడ్. అండ్ రైస్ కుక్ చేయాలి, రేపు రైస్ కుక్ చేస్తా. ఆఫ్టర్నూన్ దే హ్యాడ్ ప్రాపర్ ఫుడ్, రైస్ అండ్ ఆల్. సో నౌ దే ఆర్ హ్యావింగ్ దిస్ ఫుడ్. గుడ్ రుహాన్స్ ఈట్. యాక్చువల్లీ మేము అస్సలు మ్యాగీ ప్రిఫర్ చేయము. మేబీ మా ఇంట్లో ఒక 1 year అయిపోయి ఉంటుంది మ్యాగీ తినకుండా. నో నాట్ ఎట్ ఆల్. మ్యాగీని అసలు నేను ఎక్కువ ఎంటర్టైన్ చేయను. లైక్ ఇప్పుడైతే మనకి ఏమీ ఆప్షన్స్ ఉండవు, కర్రీ కారం ఉప్పు అవన్నీ ఉండవు కాబట్టి సింపుల్గా మ్యాగీ చేసేసాము. హోమ్ మేడ్ ఈస్ గుడ్ ఐ ఫీల్. సో దట్స్ ద రీజన్, అట్లీస్ట్ మ్యాగీ ఈస్ బెటర్ ఐ ఫెల్ట్. ఇచ్చారు. సో ఐమ్ యూజింగ్. This is how the day one we enjoyed at Goa. Finally we reached home and done with the dinner. Hope you all like the video. See you in next video. Bye bye, take care. Please don't forget to like.